మేము చెత్త బయట పారేయము. ఇలా కవర్‌లో ప్యాక్ చేస్తాను. 3 డేస్‌కోసారి, 4 డేస్‌కోసారి మా వారు తీసుకెళ్ళి బయట పడేస్తారు. చెత్త కాల్చే దగ్గర. కరెక్ట్‌గా టైం 10 అవుతుంది. బయటికి వెళ్లే ముందు లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటారు. భలే ముద్దు ముద్దుగా అనిపిస్తారు. బుద్ధిమంతుల్లాగా. పాప ఉన్నా, బాబు ఉన్నా ఇలా కిస్ చేసి వెళ్తారు. సరిపోలేదేమో ఇంకా వెనకబడి వెళ్తున్నాడు. మెట్లు దిగుతుంటే భయమైతది. నేను వెనక వెళ్తూ ఉంటా. డైలీ ఇదే తంతు ఒక్కరోజని కాదు. ఈయన వెళ్ళిండంటే బాబు నిద్రపోతాడు. నేను తింటూ, తాగుతూ యూట్యూబ్‌లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. వీడియోస్ ఉండడం వల్ల నేను మంచిగా ఉంటున్నా. లేకపోతే మాత్రం ఒంటరితనం భరించలేక చచ్చిపోతున్నానేమో. యూట్యూబే నన్ను బతికిస్తుంది. పిచ్చిగా ఉన్నా నేను యూట్యూబ్ మీద. అదొక ఆనందమే ఉందిలేండి. బాధ అయితే లేదు. కొత్త కొత్త ఫ్యామిలీ మెంబర్స్ నాకు యాడ్ అవుతున్నారు. వ్యూస్, లైక్స్ ఎప్పుడు లేని విధంగా వాచ్ టైం కూడా యాడ్ అయింది. దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. భర్తని భార్య, భార్యని భర్త మోసం చేయొచ్చు గాని దేవుడు మాత్రం మోసం చేయడు. మీన వారి కొంగు బంగారం చేస్తాడే గాని మా కోరికలో న్యాయం ఉంది. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి. దెబ్బ లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.